కల్పించాలని చెప్పి టీఆర్ఎస్ శాసనసభ ఇప్పటికొక 10 సార్లు తీర్మానం చేసి పంపించింది. మేము పార్టీగా దాన్ని మళ్ళీ రీఇటరేట్ చేస్తూ ఖచ్చితంగా దాన్ని కూడా కేంద్రం పరిశీలించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ కొత్త పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెంచచ్చు కూడా. ఎప్పుడో 33 కోట్ల జనాభా ఉన్నప్పుడు పెట్టుకున్న సంఖ్య, మనం లో రిప్రజెంటెడ్ ఉన్నాం. యాక్చువల్గా ఒక్కొక్క ఎంపీ జనాభా పరిధి ఇలా 25 లక్షలు 30 లక్షలు కూడా పోతా ఉంది. కాబట్టి కొంత సంఖ్య పెంచైనా పర్వాలేదు, ఒక 1/3 సీట్లు పెంచైనా కానీ ఈ బీసీలకు మహిళలకు కల్పించాలని చెప్పి చట్టసభలలో రిజర్వేషన్లు బలహీన వర్గాల వాళ్ళకి అదేవిధంగా మహిళలకు కూడా ఖచ్చితంగా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినా కదా 9, ఇది లాస్ట్. ఈ రాజకీయాలు వేరే ఉంది. ఫెడరల్ స్ఫూర్తి పెంపొందించాలని చెప్పినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పగా చెప్పి నీతి ఆయోగ్ తెచ్చినారు. నీతి ఆయోగ్ అంటే వాస్తవానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దాని ఫుల్ ఫామ్. నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ స్థానంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా తెచ్చినటువంటిది. చాలామంది నీతిని రూపొందించేటువంటి ఆయోగ్ అనుకుంటున్నారు, కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. కానీ ఏం ట్రాన్స్ఫార్మేషన్ రాలేదు. ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పోయింది. దాని కింద ఇచ్చినటువంటి స్లోగన్ కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం. ఎక్కడ నెంబర్ కోఆపరేటివ్ ఫెడరలిజం? మొన్న నేను క్రితం సార్ ఢిల్లీ వెళ్ళినప్పుడు జరిగినటువంటి నీతి ఆయోగ్ మీటింగ్లో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాను నేను. 70 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కదాన్ని అంటే ఒక్కదాన్ని కూడా సమీక్షించలేదు. అటు కంకరెంట్ లిస్ట్లో ఉన్న పవర్స్ కానీ తగ్గించుకోవాలి. 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో వికేంద్రీకరణ జరగాలి. కానీ మీరు సెంట్రలైజ్ చేస్తూ పోతా ఉన్నారు, రాష్ట్రాలను మున్సిపాలిటీల కింద మారుస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. నాకు చాలామంది ముఖ్యమంత్రులు కంగ్రాచులేట్ చేసినారు సమావేశం అయిపోయిన తర్వాత. మీరు కూడా అరసండా బాబు అని చెప్పిన నేను, ఊరికే కావి దేశంలో పనులని చెప్పి. సపోజ్ ఇప్పుడు విద్య ఉంది, ఎక్కడో మన గద్వాల జిల్లా గట్టు మండలంలో ఉండే ప్రైమరీ స్కూల్ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏ సంబంధం ఉంటుందండి? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వదిలిపెట్టాలి. ఒక సమావేశంలో అయితే కేరళ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మా రాష్ట్రం 100% లిటరసీ, మీరు ఇప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ కింద డబ్బులు ఇస్తూ ఉన్నారు, కానీ నేను 2% ఇంకా లేదు అని దొంగ మాటలు మాట్లాడి తీసుకుంటున్న డబ్బులు అని చెప్పినాడు ఆయన. అంటే ఒక దుస్థితి, ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక అనామలి. ఇట్లా ఉండకూడదు, పద్ధతి కాదు అని చెప్పినాం. అందుకే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వదిలేస్తే వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు డబ్బులు వాడుకుంటారు. ఒక్కొక్క దగ్గర వేరియేషన్ ఉండొచ్చు. అట్లనే హెల్త్, ఇప్పుడు కోస్టల్ స్టేట్లలో ఒక రకమైన హెల్త్ సమస్యలు ఉంటాయి, కోల్డ్ స్టేట్లో ఒక రకమైనటువంటి హెల్త్ సమస్యలు ఉంటాయి, మామూలు మనలాంటి కాడ ఇంకా వేరే రకమైన సమస్యలు ఉంటాయి, వేరియేషన్ ఉంటుంది. కాబట్టి అది కూడా మీకు ఎందుకు కేంద్రానికి ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రానికి స్వేచ్ఛ ఇవ్వండి, వై హెల్త్ షుడ్ బి విత్ ద సెంటర్ అని చెప్పినాం. అది కూడా ఏం చేయలేదు. అగ్రికల్చర్ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పంటలు పండుతాయి. అది వాతావరణం కావచ్చు, నేలల స్వభావం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక కారణాల వల్ల డిఫరెంట్ క్రాప్స్ ఉంటాయి. ఇప్పుడు కోల్డ్ ఏరియాలో పండే పంట మన దగ్గర పండదు, మన దగ్గర పండే పంట కోల్డ్ ఏరియాస్లో పండదు. కాబట్టి వ్యవసాయం కూడా రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చూసుకోవాలా అని ఒక 5-6 సబ్జెక్ట్ గురించి చెప్పినాం. ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చరు, ఈ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇవి విభాగాలు కూడా ఏ రాష్ట్రంలో పరిస్థితి. ఒక రాష్ట్రంలో అర్బన్ బాగా డెవలప్ కావచ్చు, రూరల్ బ్యాక్వర్డ్ ఉండొచ్చు. ఇంకో రాష్ట్రంలో రూరల్ బాగుండి అర్బన్ బాగా బ్యాక్వర్డ్ ఉండొచ్చు. ఒక్కొక్క రాష్ట్రానికి భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అవి వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పినాం. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు అదే పాత కథ అయిపోయారు. వాళ్ళ కాలంలో వాళ్ళదైతే మొఘల్ సామ్రాజ్యం సల్తనత్ లాగా ఉంటుంది, అట్టే నడిపారు. వీళ్ళు కూడా అదే నడుపుతున్నారు తప్ప, వీళ్ళు మాటలు స్వీట్ ఉన్నది తప్ప చేసిందేం లేదు. ఇది వాస్తవం. 4.5 years ఎక్స్పీరియన్స్ తర్వాత, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్తున్నటువంటి మాట. ఇది గట్టిగా చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. యాజ్ స్టేట్స్ వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు డిమాండ్ ఫ్రమ్ ద సెంటర్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్. ద రియల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ yet to take place. It is not taking place. The cooperative federalism also is hardly seen. పెద్దగా లేదు, చెప్పినంత మాట చెప్పినంత స్వీట్గా పనిలో లేదు. కాబట్టి పని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా పెంచుతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇవి ప్రజల పక్షాన, రాష్ట్రాల పక్షాన, రాష్ట్రాలకు రావాల్సిన స్వయం ప్రతిపత్తి పక్షాన టీఆర్ఎస్ పార్టీ
చేసినటువంటి డిమాండ్స్. దీని తర్వాత టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఈరోజు దేశ రాజకీయ స్థితిని, రాష్ట్ర రాజకీయ స్థితిని, టీఆర్ఎస్ పార్టీ యొక్క స్థితిగతులను, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు యొక్క స్థితిగతులను కూలంకషంగా సమగ్రంగా చర్చించడం జరిగింది. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఎందుకంటే అంటే బాధ కానీ ఈ మధ్య మళ్ళీ న్యూస్ పేపర్ల పాత్ర తగ్గిపోయి వ్యూస్ పేపర్ల పాత్ర పెరుగుతుంది మన దగ్గర. అదొక పెద్ద పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పిన రాయకుండా బాబు అనవసరం నేను చెయ్యా అని చెప్పి వచ్చే నెలలోనే మంత్రివర్గ విస్తరణ రాస్తారు. అది వద్దని కూడా చెప్పింది. ఆ మధ్య నేను చెప్పిన తర్వాత బంద్ అయింది. కానీ కొంతమంది వాళ్ళకుండే విజువల్ థింకింగ్ కూడా ప్రమోట్ ఈ మధ్య ఒక పేపర్ అని రాసిండు, అట్లీస్ట్ 40 అసెంబ్లీ సీట్లలో మార్చాను కేసీఆర్ అని చెప్పి. నేను మార్చాలని నేను చెప్తున్న కట్టోపాటని చెప్తున్నారు. ఇది కొంచెం మంచి పద్ధతి కాదు. దీనికి సంబంధించి అలయన్స్లు ఇట్లుంటాయి అట్లుంటాయని కూడా రాస్తున్నారు కొంతమంది. కొన్ని రకాల ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటి పటాపంచలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, ప్రజల్లో కన్ఫ్యూజన్ రాకుండా. కాబట్టి ఈరోజు వచ్చే ఎన్నికలలో, వచ్చే సాధారణ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ చేయాలి, ఏ పార్టీతో కూడా ఎటువంటి అలయన్స్ ఉండదు అని నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్షుడు నేను ప్రకటన చేస్తా ఉన్నా. ఈ నిర్ణయంలో ఇది తిరుగులేని నిర్ణయం, దీంట్లో మార్పు లేదు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీసుకున్నటువంటి ఏకగ్రీవ నిర్ణయం ఇది. దీని తర్వాత ఆగస్టు ఇప్పుడు జరగబోతా ఉంది. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నేను ఎట్లాగూ ఏం చేసినా మాకు అధికారం ఇస్తే అని 5వ స్వతంత్ర దినోత్సవం టీఆర్ఎస్ పగ్గాలు చెప్పిన తర్వాత కాబట్టి ఆ వేదిక నుంచి చెప్పాను. అదే పద్ధతిలో మేము ఖచ్చితంగా పార్టీగా కూడా పార్టీ వేదిక నుంచి ప్రజలకు ప్రగతి నివేదన చేయాలి, ఏం చేసామనేది. దానికి సెప్టెంబర్ 2వ తేదీని హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలలో ఒక భారీ బహిరంగ సభ, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగినంత పెద్ద సభ నిర్వహించి ప్రగతి నివేదన చేయాలని చెప్పి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ప్రగతి నివేదన సభను సెప్టెంబర్ 2వ తేదీ హైదరాబాద్లో జరపాలని చెప్పి నిర్ణయించినాం. అదేవిధంగా ఈ రాజకీయ గొడవలు ఇవన్నీ, ఈ గెస్ వర్క్ మీకు కూడా కొద్దిగా శ్రమ తప్పించడానికి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. దానికోసం రాబోయే ఎన్నికలలో పోటీ చేసే మా అభ్యర్థులందరినీ కూడా సెప్టెంబర్ మాసంలోనే ప్రకటించేస్తాం. ఎన్నికల్లో పొత్తులు ఉండవు. ఒకటి, ఎలక్షన్ క్యాండిడేట్స్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ ద నెక్స్ట్ మంత్, సెప్టెంబర్లో ప్రకటించేస్తాం. 2వ తారీఖు ప్రగతి నివేదన భారీ బహిరంగ సభ, ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన, తర్వాత ఎన్నికల అభ్యర్థుల నియామకం వగైరా. దాని మీద అధ్యక్షునికి రోజు పూర్తి అధికారం ఇస్తూ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. దానికి ఈ సర్వేలు ఇవ్వకపోతే కానీ, స్క్రీనింగ్ కానీ, మంచి కానీ సంపూర్ణంగా పనిచేయడానికి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.